తెలుగుదేశం పార్టీ ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ శాసన సభ్యులకు జనరల్ కోఆర్డినేటర్స్ కి పార్లమెంట్ అధ్యక్షులకు చైర్మన్లకు అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ నాయకత్వానికి అలాగే మండల గ్రామ పార్టీ నాయకులకు ఈ రాష్ట్రంలోని నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఒక నిమిషం పాటు నిల్చొని మౌనం వహించి మనం ఘన నివాళులర్పిద్దాం. జాతీయ రాష్ట్ర కార్యవర్గానికి ప్యానల్ స్పీకర్స్ కి మరి సుమారు 1875 క్లస్టర్స్ లో ఈ వేదికతో మమేకమై ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవంగా జరుపుకుంటున్న పసుపు పండగ మహానాడుకి మా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం 2 క్లస్టర్లలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి పండగ వాతావరణం నెలకొంది. ఈ 44వ సంవత్సరం ముందుగా మన నెల్లూరు జిల్లాకి చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని పిఎం మోడీ గారి సూచనల మేరకు ఆయన పిలుపు మేరకు పొదుపుగా చేసుకోవాలని చెప్పి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా వర్చువల్గా చేసుకోవాలని చెప్పి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. ఆయన సూచనలతో మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 27వ తారీఖు మరియు రేపు 2 రోజులు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో 2 క్లస్టర్లు ఉన్నాయి. ఇది 10వ నెంబర్ క్లస్టరు. ఈ క్లస్టర్లో కానీ 11లో కానీ ఎంతో పండుగ వాతావరణంతో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ పసుపు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి ఈరోజు కొంచెం వాతావరణం కూడా సహకరించింది. గత ఎండ వాతావరణం కొంచెం తగ్గి మాకు ఈ పండుగకి విశేషంగా జనం రావడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పసుపు పండుగలో పాల్గొనడం చాలా ఆనందం. వారందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన తీర్మానాలు కానీ మన ముఖ్యమంత్రి వర్యుల ప్రసంగం కానీ అలాగే మన జిల్లా జాతీయ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారి ప్రసంగం అన్నీ విని మనం కూడా తీర్మానాలు చేసుకొని మున్ముందు ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీనికి కానీ 29 కూడా 2029 కూడా మనం ఇప్పటి నుంచే మంచి బాటలు వేసుకునేలాగా మనం ప్రజలకి అత్యంత దగ్గరగా ప్రజలతో ఉంటూ అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు చేరుస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యి తెలుగుదేశం పార్టీని ఎంతో బలోపేతం చేసి 2029లో కూడా మనం రూలింగ్లోకి వచ్చేలాగా మనం ఇప్పటి నుంచే బాటలు వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి విచ్చేసిన
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ పెద్దలకి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 44వ మహానాడు కార్యక్రమం నుంచి 45వ మహానాడు కార్యక్రమానికి చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ 45వ మహానాడు కార్యక్రమానికి ఒక వినూత కార్యక్రమం. ఎలా అంటే ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు వేరు, ఇప్పుడు జరిగిన ఈ వినూత కార్యక్రమాలు వేరు. ఇది పొదుపు కార్యక్రమం, అదేగా వర్చువల్ కార్యక్రమం, ఇది హైబ్రిడ్ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఇక ముందు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కానీ ఇది ప్రతి తెలుగుదేశం కుటుంబంలో ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రామంలో వాళ్ళ యొక్క మండలంలోనూ ప్రతి రెండు కష్టాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని మేమున్నాము, ప్రతి ఒక్కరం కూడా ప్రతి కార్యక్రమం పనిచేస్తున్నామని ఆ విధంగా తెలిపే ఈ మహా కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ నేను దాంట్లో పాల్గొనడం వల్ల నాకు ఎంతో అదృష్టం. నా పేరు తంజేరు మధుబాబు. దీనికి మా ఎమ్మెల్యే గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశానికి నేను నా శాయశక్తిలో ప్రయత్నించి చెప్పిన ప్రతి పని నిర్వర్తించడానికి ముందుకెళ్తూ పనిచేస్తానని ఈ సభాముఖంగా చేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలోని 11వ క్లస్టర్ ఇన్ఛార్జి తన్నీరు మధు గారి అధ్యక్షతన ఈరోజు మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని గురించి తెలుగువాడు ఏ దేశంలో ఉండినా, ఏ ఖండంలో ఉండినా, ఎక్కడ ఉన్నా సరే తెలుగువాడి గుండె చప్పుడు ఈ యొక్క మహానాడుని ఒక అద్వితీయమైనటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తూ ఈ భారత దేశంలో సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగల కన్నా కూడా మిన్నగా తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరి హృదయం పరవశింపబడేటట్టుగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నారంటే అది దైవాను సంభూతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన జన్మించినటువంటి నక్షత్రం ఏదో కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం, ఒక ధృవతార, ఒక కళాకారుడిగానే కాకుండా, ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఈ సమాజంలో ఎవడైతే అట్టడుగున మరిగిపోతున్నాడో, అణిగిపోతున్నాడో, నలగ దొక్కబడి ఉన్నాడో వాళ్ళందరినీ రండి బ్రదర్, లేచి రండి, రండి కథలు రండి అని చెప్పినటువంటి పిలుపుతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో ఒక చారిత్రాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ ప్రజలందరినీ మేల్కొనబడినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆశయ సాధన కోసం, ఆయన యొక్క స్ఫూర్తి కోసం, ఆయన యొక్క నడవడిక ఏ విధంగా అయితే ఈ దేశానికి ఒక ఆదర్శంగా చూపించాలనుకున్నారో అదే పందాలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనని ఎప్పుడూ కూడా జీవం పోస్తూ ఎప్పటికప్పుడు కూడా నూతన వరవడితో, ఎప్పటికప్పుడు అప్డేటు, ఒక టెక్నాలజీతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ భారతదేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా ఈ రాష్ట్రంలోనే జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పనులని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో అమలు జరిపే విధంగా అంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ క్లస్టర్ల విభాగాలు పెట్టి ప్రతి క్లస్టర్కి కూడా ఒక సందేశాలు ఇచ్చారు. ఆ యొక్క క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధి తీర్మానాలన్నీ కూడా మహానాడు కార్యక్రమంలో పెట్టండి, అవన్నీ కూడా జిల్లాకి పంపించి మన శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మన పార్లమెంటు సభ్యులు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఒక అజెండాగా రూపొందించి మహానాడులో పెడితే అవి బలపరిచి ఆమోదింపజేసి మళ్ళీ రాబోయేటువంటి మహానాడు కార్యక్రమం లోపల పూర్తి చేయాలనేటువంటి మంచి ఉద్దేశ కార్యక్రమం. అందులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించినటువంటి రోజు మే 28. అది ఒక చెప్పుకోవడానికి ఈ చరిత్ర సాలదు. ఆ మహనీయుడు జన్మించిన తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టక ముందు కూడా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో పరిపాలించున్నారు. వాళ్ళందరూ కూడా కాకలు తీరినటువంటి రాజకీయ యోధులు. అటువంటి యోధులకే ఏబిసిడీలు ఆలు నేర్పినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాబట్టే పేద ప్రజలందరూ కూడా ఈ రోజు ఆయన్ని దైవానుసంభూతుడిగా కొలుస్తున్నారంటే రాజకీయాల్లో ఆయన యొక్క పరిపక్వతకి, ఆయన యొక్క ఆలోచన విధానానికి, ఆయన తీసుకున్న నిర్ణయాలకి. ఆ రోజు సైకిల్ తొక్కేటువంటి విద్యావంతుని ఎమ్మెల్యేని చేసి, మంత్రిని చేసి, ప్రజాసేవలో నిమగ్నం చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేషనల్ వైడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారు. ఇక వస్తే ఈ జిల్లాలో మా నియోజకవర్గం నుంచి కోవూరు ఎమ్మెల్యే గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిజంగా ఒక డైనమిక్, ఈ కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటగా మహిళగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి, మీరు ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి. పార్టీతో చేయించేటువంటి పనులుంటే పార్టీ ద్వారా చేయిస్తాను. నా ట్రస్ట్ తరఫున ఉండేటువంటి విపిఆర్ ట్రస్ట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే చేస్తాను, లేదంటే నా సొంతగా చేస్తాను. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు కాకుండా, డబుల్ ఇంజిన్ గ్రోత్ కాకుండా ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్తో నేను నా నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రథమంగా నిలపాలనేటువంటి తపన, తాపత్రయంతో పాటుపడేటువంటి శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. నిజంగా ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్ట ఫలితం ఆమె ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికవడం కూడా. ఈరోజు ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఆమె పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్కి ఈ నియోజకవర్గంలో ఫలానా పని కొరవ ఉంది అనేటువంటి క్వశ్చన్ మార్కు లేకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఆమె ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీ కార్యాలయం కానీ ఏ రోజు ఏ సూచనలు ఇచ్చారో ఇచ్చిన మరుక్షణం పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోతూ, కార్యకర్తల్లోకి తీసుకుపోతూ, నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తూ శరవేగంతో పరుగులు తీస్తున్నటువంటి శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రేపు జరగబోయేటువంటి రేపు 28వ తారీఖు నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పని మీడియా ముఖంగా తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.